జ్యూస్ వస్తానా జ్యూస్ తెచ్చిన నీకోసం అంటే ఇందాక నువ్వు అనుకుంది ఆ జ్యూస్ కాదు, ఇది న్యాచురల్ జ్యూస్. ఇది ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. 3 రంగులు ఉన్నాయి భయ్య. ఎర్రదంటే సీరియస్, ఎల్లో కామెడీయా, వైట్ రొమాంటిక్. బాబు ఫేవరెట్ అనుకుంటారు. వైట్ ఫేవరెట్ కాకపోతే మగోడు అనుకోరు. రొమాంటిక్ అనగానే సిగ్గుపడ్డాడు శ్రీదేవి. రొమాన్స్ అంటే సిగ్గుపడాలి కదన్నా. అంటే ఇది కొత్త కాదు కదా. కొత్త కాకపోయినా రొమాన్స్ అంటే సిగ్గు ఉండాలిగా. అయితే ఇందులో ట్విస్ట్ ఉంది. కళ్ళు మూసుకొని ఏదైనా ఒక రంగు పట్టుకోవాలి. కళ్ళు మూసుకొని పట్టుకోవాలి. కళ్ళు మూసేసుకో. పట్టుకోపోయి ఒకటి. నువ్వు ఇచ్చావా? నేను పట్టుకున్నానా? లేదు నేనే పట్టుకున్నానా? నువ్వే పట్టుకున్నా. నువ్వు ఇచ్చావా? నేను ముందు ఆళ్ళు సాక్ష్యం, ఆ వాడు సాక్ష్యం. అది పట్టేసుకో, తీసేసుకో. ఆల్రెడీ పట్టేసుకున్నావు కాబట్టి తీసుకో. ఇది సిప్పు చేస్తూ పాలు తాగా కదా ముందు. సో అలాగే తాగేసి మిల్క్ కుడి, ఇంగ్లీష్ లో మిల్క్ అన్నా కుడి అంటే తమిళ్లో తాగమని. దూద్ పియ. అది రొమాంటిక్ గాసిప్ నువ్వు ఏమున్నావో అది చెప్పాలి. నేను మా అమ్మమ్మ గారి ఊరు పెదపులేరని ఉంది ఊరు. ఆ ఊరు నుంచి నేను సైకిల్ తొక్కుని ఉండి అని ఒక ఊరు వెళ్ళి చదువుకుని రావాలి. అంటే ఇట్స్ 4-5 కిలోమీటర్స్. మంచి చుట్టూ పచ్చటి చెట్లు, నైస్ రోడ్. అది కొంచెం డ్రెజిల్ అది పడిందంటే వెరీ రొమాంటిక్ వెదర్. ఆ వెదర్ ఆ టైంలో నేను మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి వెళ్తా ఉంటే పక్కనే నేను కూడా సేమ్ టైం జాగ్రత్తగా చూసుకుని ఆ టైమే, ఎందుకంటే ఇంకా 5 కిలోమీటర్ల దాకా మాట్లాడుకుంటా చూసుకుంటా నవ్వుకుంటా వెళ్ళొచ్చు కదా అని చెప్పి నేను సైకిల్ వేసుకుని పక్కనే వెళ్తా ఉన్నాను. శీతాకాలం ఆ మంచు పడతా ఉంటది కదా, ఈ ఐబ్రోస్ కి ఐ లాషెస్ కి వైట్ డైమండ్స్ లాగా ఆ మంచు వచ్చాడు వెళ్ళేటవాడికి. ఉండు అని చెప్పి ఓకే నాడు కొన్ని మూమెంట్స్ ఉన్నాయి లైట్ గా అలాంటివి. దాని టాక్ మట్టికి రే మీకు తెలుసా, ఓ రోజు తన సైకిల్ పంక్చర్ పడితే అని ఫ్రంట్ ఎక్కమని నేను తొక్కొచ్చా. అది చూసి మన గురించి అసలు క్లాస్ లో బెస్ట్ ఎంజాయ్ చేసిన ఇది అదే. నేను మనోడు రే అంతా మనోడు ఆల్రెడీ తీసుకొచ్చాడంటే వాళ్ళు ఎదురంటే అది బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను తర్వాత. ఎందుకంటే అట్లీస్ట్ వితౌట్ ఎవరు ట్రై చేయరు కదా అని. సో అది అప్పుడు జరిగింది ఊళ్ళో. ఇప్పుడు రీసెంట్ గా నాకు తెలిసిన గాసిప్స్ కొన్ని అడుగుతాను, అది నేను నిజం చెప్పాలి. నిజం చెప్తా. సునీల్ చాలా కోపిస్ట్. అది అది మీ ఫ్యామిలీలో ఎవరికి? మా సిస్టర్ ఉంది, నాకంటే ఎక్కువ. నాది అలా రాదు, అంటే మధ్యలో అపరిచితులు వచ్చి వెళ్ళిపోతాడు అని. నాది అలా కాదు. నేను ఈ బాటిల్ ఇక్కడ పెట్టకురా ప్లీజ్ రా, పెట్టొద్దురా అని 1 నెల చెప్తా. 1 నెల తర్వాత 15 రోజులు ఇక్కడ పెట్టొద్దని చెప్తున్నాను, నా కోపం వచ్చేస్తుంది అనౌన్స్మెంట్ ఉంటుంది 15 రోజులు. తర్వాత ఈ బాటిల్ ఆ మనిషిని ఇద్దరిని ఎత్తుకొడేస్తాను. ఇద్దరిని కొడేస్తాను, ఇద్దరిని ఎత్తి కొడేస్తాను. అది ఒక బాగా ఓపిక పట్టి 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 వస్తాం కదా, మొత్తం బర్స్ట్ అయిపోయింది. సునీల్ కి స్టోరీ సెలక్షన్స్ చాలా బ్యాడ్. స్టోరీ సెలక్షన్ నాది సూపర్ అన్న. ఫ్యాక్ట్ అయితే అందాల రాముడు హిట్, మర్యాద రామన్న హిట్, సూపర్ డూపర్ హిట్. అప్పల్ రాజు డౌన్ చేస్తుందండి. ఓకే, యావరేజ్ కాదు ఫ్లాప్. ఓకే, పొలాజ్ తర్వాత రిలీజ్ అయింది పోల్ రంగడు హిట్. ఓకే, పోల్ రంగడు తర్వాత మిస్టర్ పెళ్ళికొడుకు యావరేజ్ ఓన్లీ, అది ఫ్లాప్ కాదు, ఫ్లాప్ కాదు. తర్వాత తడాక హిట్. ఓకే, తర్వాత భీమవరం బుల్లోడ్ హిట్, టైసల్ సూపర్ 18.5. ఓకే, దాని తర్వాత కృష్ణాష్టమి, అది ఇది అవ్వలేదు.
బికాస్ ఆఫ్ ద బడ్జెట్ ఫెయిల్యూర్. ఓకే, యాక్చువల్ కలెక్షన్ వచ్చేసి మిస్టర్ బిల్కుడ్ కంటే కలెక్షన్ ఎక్కువ కృష్ణాష్టమి, బడ్జెట్ కి సెట్ అవ్వలేదు. సో అది ఫ్లాప్ వేసుకుందాం. ఓకే, తర్వాత జక్కన్న హిట్ అంటే చూడండి 9 చేస్తే 1 2 3 4 5 9 చేస్తే 6 హిట్స్, ఒక యావరేజ్ ఫ్లాప్. ఇది గాసిప్స్ ఎలా తెలిసిందో అందుకని మేము కూడా తెలుసుకొని అది అడుగుతున్నాం. బెటర్ అడగడం, క్లారిటీ ఉంటుంది, క్లారిఫై అయిపోద్ది. సో హీరో అయిన తర్వాత కామెడీ వస్తే లేదు నేను చేయట్లేదు అని చెప్పాను. లేదన్నయ్య, లేదా? లేదు, నాతో కూడా చెప్పాడు ఒకసారి. నీతోనే చెప్పానా, చేయనని చెప్పానా? చేస్తామని చెప్పాను. ఇప్పుడు ట్యాగూర్లో చేసావు చిరంజీవి గారితో, సూపర్ డూపర్ హిట్ వి వినాయక్. తర్వాత మొన్న 150th మూవీలో నీకు ఆఫర్ వస్తే నువ్వు రిజెక్ట్ చేసావంట. రిజెక్ట్ చేయలేదన్నయ్య. ఏంటనే రిజెక్ట్ ఏమని రిజెక్ట్ చేయలేదంటే మేబీ డేట్స్ కుదరలేదా? వాళ్ళు నాకే ఇద్దాం అంటున్నారు, నేను కిలుక్కున్నాను వెళ్ళి నేనే చేయాలి ఎవరు చేసినా కుదరదు నేనే చేయాలన్న అని వెళ్ళా. కరెక్ట్ గా ఈడుగోల్డే 3 months పట్టింది వాళ్ళకి 52 members క్లైమాక్స్ ఆర్టిస్టులు ప్లాన్ చేయడానికి. 3 months గా నెక్స్ట్ మంత్ అని చెప్పి 3rd month లో కుదిరారు. అంతా ఓకే అయిపోయింది. కరెక్ట్ గా ఇదే డేట్ లో అడిగారు. ముందు నేను ఇక్కడ ఇవ్వకపోయినా ముందు అటు ఇచ్చేద్దు, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసిన డేట్ల వల్ల వీళ్ళేమో ఇది క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ 3 months పోస్ట్ పోన్ అవుద్ది రిలీజ్. సో అలాగా మిస్ అయింది. ఓన్లేండి దానికి ఇంకా బెటర్ గా న్యాయం చేసి వాళ్ళు చేతికి వచ్చింది. సో నీ డేట్ కుదరలేదు. మెగాస్టార్ గారు ఫోన్ చేసి నేను చిరంజీవి మాట్లాడుతున్నాను ఎవరో అన్నా, నేను చిరంజీవి రా అన్నా. అంటే పుసుగా అన్నా ఎవరన్నా ఎక్స్పైర్ చేస్తున్నాడేమో అలా అనుకుంటారేమో. అంటే అరే చాలా రోజులు అయిపోయింది కదా పుసుకని ఏమన్నా అంటావేమో. కాదురా నేను చిరంజీవి మాట్లాడతాను అనే చెప్పండి. అరే ఒకసారి వస్తా నువ్వు మాట్లాడాలి. అలాగే అండి వస్తాను. వెళ్ళా. సో నీ ప్లేసు నాకు వర్కౌట్ అయింది. కరెక్ట్ ప్లేస్ లో ఉంది.